టీడీపీ మూడో జాబితాలో కూడా తమ సామాజిక వర్గానికి ఆశించిన స్థానాలు రాకపోవడంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై రగిలిపోతున్నారు బీసీ నేతలు. బీసీలకు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సీట్లతో పోలిస్తే టీడీపీ చాలా తక్కువ సీట్లు ఇచ్చిందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బీసీలకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను ఆ సామాజిక వర్గ టీడీపీ నాయకుడు గోపాల్ యాదవ్ మెచ్చుకున్నారు. చంద్రబాబు బీసీలను నమ్మించి గొంతు కోశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా పార్టీ పరంగా ఏమన్నా మేము మీ గురించి ఏదైనా మాట్లాడితే క్షమించండి. అవి పార్టీ పరంగా రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప వ్యక్తిగతంగా నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. నిజంగా చెప్పాలంటే మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే చెప్తున్నానంటే అటు విశాఖపట్నం నుంచి ఇటు తిరుపతి వరకు లేదంటే 25 ఎంపీ స్థానాల్లో 5 రిజర్వ్ స్థానాలు తీసేస్తే మిగిలిన 20 స్థానాల్లో 19 స్థానాలు ప్రకటించారు. 19 స్థానాల్లో బీసీలకి చాలా పెద్దపేట వేసి 11 స్థానాలు మీరు బీసీలకి ఇచ్చారంటే మీకు అసలు పెద్ద అభిమాని అయిపోయాను అసలు. అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే అటు వైజాగ్ నుంచి అటు నెల్లూరు వరకు తీసుకుంటే ఏదారి నుంచి ఆధారికి ఓసీలకు ఇచ్చుకుంటా తూతూ మంత్రంగా ఏలూరు నాకు ఇస్తానన్నారు. ఇప్పుడు తీసుకెళ్లి ఎక్కడో కడపలో ఉన్న యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో రుద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తారు ఏంటనేది అది తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వదిలేస్తున్నాను. నేనైతే ఎలాంటి విమర్శలు చేయదలుచుకోలేదు. చూస్తూనే ఉన్న చంద్రబాబుపై బీసీ నేతలు మండిపడుతూ ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర చెప్పని, చంద్రబాబుపై బీసీ నేతలు ఓ పక్క రగిలిపోతూనే ఉండడం మనం చూస్తూనే ఉన్నాము. అతి తక్కువ సీట్లపై కూడా మండిపడుతున్నారు. మరో పక్క చూసుకుంటే సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను కూడా మెచ్చుకుంటున్నారు గోపాల్. మరి ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? గోపాల్ యాదవ్ ఏమంటున్నారు అసలు? హరిత, పూర్తిగా చంద్రబాబు బీసీలకు అన్యాయం చేసేటంటూ బీసీ నేతలంతా కూడా రగిలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చంద్రబాబు మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఇచ్చిన బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను కూడా వాళ్ళు మెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఏలూరుకు సంబంధించి నిన్న లిస్టులో పుట్ట మహేష్ యాదవ్ను అక్కడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. గతం నుంచి కూడా సంవత్సర కాలంగా కూడా ఇక్కడ ఎంపీగా నువ్వు పోటీలో ఉంటావు అంటూ కూడా గోపాల్ యాదవ్కి చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన పని చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ అవకాశం వచ్చినప్పుడు మాత్రం పుట్ట మహేష్ యాదవ్ తీసుకొచ్చి గోపాల్ యాదవ్కి అన్యాయం చేశారంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి. అదే సందర్భంలో బీసీలకి వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి గురించి కూడా గోపాల్ యాదవ్ మాట్లాడిన పరిస్థితుంది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలుంటే 11 స్థానాల్ని వైఎస్ఆర్సీపీ బీసీలకి కేటాయించింది. కానీ చంద్రబాబు మాత్రం 4 మాత్రమే కేటాయించాడు. అసెంబ్లీలకు సంబంధించి చూసుకుంటే దాదాపు 48 స్థానాల్లో బీసీలకి వైఎస్ఆర్సీపీ కేటాయిస్తే కేవలం 31 స్థానాలు మాత్రమే చంద్రబాబు కేటాయించాడంటూ కూడా ఆయన మాట్లాడారు. అదే సందర్భంలో మీరు మిమ్మల్ని ఖచ్చితంగా నేను మెచ్చుకోవాలి, మీ ధైర్యాన్ని నేను మెచ్చుకోవాలంటూ కూడా మాట్లాడారు. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి విభేదాలు లేవు, కేవలం పార్టీ పరంగా విమర్శలు చేశాను, నన్ను క్షమించండి అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. బీసీలకి తగిన ప్రాధాన్యత వైఎస్ఆర్సీపీ కల్పించింది, టీడీపీ నట్టేటా ముంచింది, నమ్మించి గొంతు కోసిందంటూ కూడా గోపాల్ యాదవ్ మాట్లాడిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు టీడీపీ అన్యాయం చేసిందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టీడీపీలో కేవలం బీసీలంటే యనమల కుటుంబం లేదా పుట్టా కుటుంబమైనా మిగతా నాయ బ్రాహ్మణులు గానీ రజకులు గానీ గౌడులు గానీ యాదవులు గానీ అక్కడ కనబడరా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. పూర్తిగా బీసీలకి సమున్నత స్థానం వైఎస్ఆర్సీపీలోనే దక్కిందంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం రేపు ఒక సమావేశాన్ని పెట్టబోతున్నారు. పూర్తిగా టీడీపీ బీసీలకి అన్యాయం చేస్తుందంటూనే గోపాల్ యాదవ్ మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. హరిత, థ్యాంక్ యూ సురేంద్ర.